హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్ననే మన ఇండియన్ హెర్క్లిస్ ప్రభాస్ గారు, మారుతి అండ్ టీజీ విశ్వప్రసాద్ గారి కాంబినేషన్లో వచ్చిన రాజా సాబ్ సినిమా ప్రీమియర్ చూడడం జరిగింది. అభి దేఖ్ లీజియే. అయితే నేను కొంచెం టైం తీసుకుని అందరిలాగా వచ్చి గబగబా ఐ డోంట్ వాంట్ టు రియల్లీ బ్లాబర్. ఈ సినిమాకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, అసలు డైరెక్టర్ మారుతి ఈ రోజు వరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి కంటెంట్ని ఎవరూ టచ్ చేయలేదు. ఎలాంటి కంటెంట్ అది? ఒక పక్కన తాత, ఇంకో పక్కన నాయనమ్మ. తాత ఏమో విలను, ఆల్రెడీ చచ్చిపోయాడు. నాయనమ్మ బాధితురాలు, మనవడికి ఇది ఏమీ తెలీదు, దీని వెనకతల ఏం జరిగింది అని. అది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. అండ్ మోర్ ఇంపార్టెంట్గా ఒక బాహుబలి లాంటి కథో లేకపోతే ఇంకో లాంటి కథో అయితే డైరెక్ట్గా వెళ్ళి దానికి ఒక విలనిజము, దానికి ఒక పర్పజు, దానికి ఒక ఫైటు అన్నీ కూడా స్ట్రైట్గా ఆడియన్స్కి అర్థమవుతూ ఈ కాన్సెప్ట్ని రోల్ డౌన్ చేయడానికి వీలుగా ఉండే కథ కాదు ఇది. ఈ కథ మళ్ళీ పైగా యోగశాస్త్రంలో చెప్పే చక్రాలు అండ్ ఇప్పుడు ఈ రోజున జనరేషన్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న మేనిఫెస్టేషన్ అని మాట్లాడుతున్నారు. ఆ మేనిఫెస్టేషన్ గురించే అందులో సైకాట్రిస్ట్ బౌమన్ ఇరానీ 2-3 సార్లు ఆ పాయింట్ని హీరోకి కనెక్ట్ అయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాడు. అండ్ అదే నాయనమ్మ కూడా హీరోకి చెప్పడం జరుగుతుంది, నువ్వు చెయ్యగలవు, దట్స్ వాట్ మేనిఫెస్టేషన్ ఈజ్. నువ్వు అనుకున్నది నువ్వు అవుతావని, నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చేస్తావు. ఇఫ్ యూ రియల్లీ ఆనెస్ట్లీ ఇంటెంట్, నువ్వు చెయ్యాలనుకున్న దాన్ని నిజాయితీగా నువ్వు నమ్మితే నువ్వు చేయగలవు. దట్స్ కాల్డ్ మేనిఫెస్టేషన్. అలాంటి పాయింట్ అన్నది చాలా ఇట్స్ ఎ వెరీ డెలికేట్ థిన్ ఆస్పెక్ట్. ఇది ఒక కథని కానీ లేకపోతే హీరోయిజంని కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ మలిచేటప్పుడు ఇది చాలా థిన్ పాయింట్. దాని మీద ఎలాంటి బరువైన ఇది పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, హీ ఆల్వేస్ ఫైట్స్ ఫర్ ది గ్రాండ్ మదర్ అంటే చాలా ఇష్టం. తాత, మనవడు, నాయనమ్మ, తాత, మనవడు కథ ఇది. ఈ ట్రయాంగిల్లో హీరో కెనాట్, ఇది మళ్ళీ హారర్ ఫ్యాంటసీ, దాంట్లో హారర్ ఒక మిక్స్చర్ కంప్లీట్గా, హారర్ కవర్ కంప్లీట్గా అందులో జరిగిన కథ ఇది. దీన్ని హ్యాండిల్ చేయడం అన్నది దాదాపుగా అసాధ్యం, దుర్లభం. అలాంటి కథని ఇప్పుడు మారుతి గారు తన రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్టైల్లో చెయ్యాలి ఒక హారర్ ఫ్యాంటసీ. అది ప్రభాస్ గారు అడిగి చేయించుకున్నదే. ఇప్పుడు ఈ రోజున మనం మారుతి గారు వరస్టు లేకపోతే ప్రభాస్ వేస్టు, టీజీ విశ్వప్రసాద్ గారు ఆయన వేస్టు అని మాట్లాడడానికి అవకాశం లేదు ఇందులో. ఎందుకంటే అందరూ అనుకుని ప్రభాస్ గారు నాకు ఇలాంటి కథ కావాలని చెప్పి మారుతి గారిని అడిగి, మారుతి గారు దాని కథని తయారు చేసిన తర్వాత సీన్ టు సీన్ ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. మారుతి గారు ప్రతిదీ ఆయన ప్రభాస్ గారు ఇద్దరు కూర్చుని అనుకుని చర్చించుకుని చేసిందే ప్రతి సీను ఇందులో. అందుచేత ఇందులో తిలాపాపం తలా పిడికిడని ప్రతి వాళ్ళకి ఉన్నది దీంట్లో ఒక భాగం. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ ఇంట్రడక్షన్స్ అవన్నీ కూడా చాలా లైవ్లీగా, చాలా ప్రభాస్ గారు కూడా అసలు ప్రభాస్ గారు ఎప్పుడూ కనిపించినంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈ సినిమాలో. అది మరి ఆయన తాలూకా మేనిఫెస్టేషను ప్రభాస్ గారిది. ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్న డైరెక్టోరియల్ థాట్ మారుతి గారిది. కాబట్టి ఫస్ట్ హాఫ్లో హీరోయిన్లు ఇంట్రడక్షన్స్ అవన్నీ కూడా చాలా ఫన్నీగా, చాలా రొమాంటిక్గా నడిచే ఒక క్రమంలో ఇంటర్వెల్ బ్యాంగ్ అవన్నీ బాగున్నాయి సినిమాలో. ఇది బాగోలేదని పూర్తిగా కొట్టిపారేసే సినిమా కాదు. కాకపోతే ఏంటంటే, ప్రభాస్తో సినిమా అని అంటేనే పులి నోట్లో బుర్ర పెట్టినట్టు లేకపోతే కొరివితో తలగొక్కున్నట్టు. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే, ప్రభాస్ ఫ్యాన్స్ ఏం కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ మాటకి. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆయన ఇమేజ్ ఈరోజు ఎలాగుందంటే, ఆయన పాపులారిటీ హిమాలయాల మీద గనక ప్రభాస్ నిలబడితే ఇండియా అంతా కనిపిస్తాడు. కాశ్మీర్ టు కన్యాకుమారి కనిపించే అంత ఒక గొప్ప ఇమేజ్ వచ్చేసింది ప్రభాస్కి. కాబట్టి ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నారో కూడా ఆడియన్స్కి కూడా ఒక జడ్జ్మెంట్ లేదు. నువ్వు ఎలా చూపించినా సరిపోదు ప్రభాస్ది.
రాధేశ్యామ్కి అదే జరిగింది, ఆదిపురుష్కి అదే జరిగింది. ఏ సినిమాకైనా గతంలో తను చేసిన సినిమాలు కూడా అలాగ కొన్ని మిస్ఫైర్ అయినాయి. ప్రతి సినిమా డైరెక్టరు హీరో అనుకుని కూర్చుని చేసిన ప్రతి సినిమా దుమ్ము దులిపేసి దొల్లగొట్టేస్తుందని అనుకుంటే మాత్రం దానంత పొరపాటు లేదు. ఇది డైరెక్టర్ మారుతి ఒక కొత్తగా చెప్పాలి కథ ప్రభాస్తో అనుకుని ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ ప్రభాస్ గారికి నచ్చి దాని మీద వాళ్ళు డెరివేషన్స్ అప్లికేషన్స్ చేసి కథను చేయడం జరిగింది. అండ్ మారుతి హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ జెన్యూన్ అండ్ ఆనెస్ట్గా చేశాడు ఈ సినిమాని. కాకపోతే ఏంటంటే కథకు సంబంధించిన వల్నరబిలిటీస్ ఉన్నాయి కథలో. అంటే కథని ఇష్టానికి తీసుకెళ్ళిపోవడానికి స్క్రీన్ ప్లే గురించి చాలామంది రాస్తున్నారు. స్క్రీన్ ప్లే డల్ స్క్రీన్ ప్లే అని. ఒక కథని తీసుకున్నప్పుడు ఆ కథే ఒక స్క్రీన్ ప్లేని చెప్తుంది ఎప్పుడైనా. ఇది రచయితలకి బాగా అర్థమవుతుంది. అనవసరమైన సీన్లు తీసుకొచ్చి దీనిలో పెట్టలేరు. అవసరమైన సీన్ని అవసరమైనంత అవకాశంగా చెప్పలేరు. ఎందుకంటే కథ ముందుకు నడవాలి, ఒక చోట ఉండిపోవడానికి లేదు. సెకండ్ హాఫ్లో ఆ విజువల్ ఎఫెక్ట్స్ అక్కడక్కడ విఎఫ్ఎక్స్ కొంచెం వీక్ అయిన మాట వాస్తవమే. కానీ మరీ దారుణంగా అంత నీచంగా మాత్రం సెకండ్ హాఫ్లో ఆ విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అలా లేవు. బాగున్నాయి, ఇంప్రెసివ్గా ఉన్నాయి, చాలా ఎరెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. ఎప్పుడైతే ఆ గ్రాండ్ ఫాదర్ సంజయ్ దత్ క్యారెక్టర్ ఎప్పుడైతే యాక్టివ్గా దో ఇస్ ఎ సోల్, ఆత్మే లేకపోతే దెయ్యం అనుకోండి, ఆ క్యారెక్టరు యాక్టివ్గా కథలోని బయటకు వచ్చిన తర్వాత మా మనవడుకి మధ్యలో రాజాకి అండ్ రాజాసాబ్కి తాతకి మధ్యలో జరిగే సీన్స్లో అవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. బాగులేవని కొట్టి పారేయడానికి చాలా సులభం, బాగులేదు అనడానికి ఏముంది. ఏమో ఇందులో చాలామంది ఆపోజిట్ టోన్స్ ఉంటాయి, మోటివేషన్స్ ఉంటాయి. బాగులేదని అందామని అనుకునే థియేటర్కి వచ్చేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఓవరాల్గా జరిగింది ఏంటంటే ఈ సినిమాకి ఇది చాలా డెలికేట్ ఫార్మేట్ ఈ కథ. దాన్ని అన్ని సీన్స్గా ఆ సీన్స్ని మళ్ళీ విఎఫ్ఎక్స్తోని గ్రాండ్ లెవెల్లో ప్రజెంట్ చేయడానికి ప్రతి సీన్లోని, పైగా దీనికి ఇంకో ప్రాబ్లం ఏంటి, ఆయన చెప్పినట్టుగా మారుతి నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు, తన కథలన్నీ కూడా స్ట్రైట్ నెరేషన్స్లో ఉంటాయి. ఇందులోని స్ట్రైట్ నెరేషన్కి అవకాశం లేదు. 100% తన నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే మీద ఆధారపడాల్సిన కథ ఇది. ఎందుకంటే తాతకి ఏం జరిగింది, తాత ఎవడు అంటే చెప్పాలి, వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావాలి. అండ్ దాంట్లో మళ్ళీ ప్రభాస్ ఆ హాస్పిటల్ సీను తను ఎంత లైవ్లీగా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత జావియల్గా, ఎంత హ్యాండ్సమ్గా సినిమా మొత్తంలో ఉండడానికి, అంటే హ్యాండ్సమ్నెస్ ఈజ్ న్యాచురల్ ఫోర్టే అనుకోండి, తను ఒరిజినల్గా అంత హ్యాండ్సమ్ పర్సన్ అయినా కానీ తక్కువ ఆస్పెక్ట్స్ని తను అనుకుని ప్రిపేర్డ్గా చేసిన పెర్ఫార్మెన్స్ ఇది. అందులో ముఖ్యంగా ఆ హాస్పిటల్ సీన్ నాయనమ్మ దగ్గర చేసిన సీన్ మాత్రం చాలా చాలా అద్భుతంగా చేశాడు ప్రభాస్ గారు. ఆ మేరకు డైరెక్టర్ని కూడా మెచ్చుకోవాలి, డైరెక్టర్ రాసుకున్న సీనే అది. సో దీనిలోని ఒకటి మనం ఆలోచించుకుంటూ వెళ్తే స్క్రీన్ ప్లే డల్గా ఉన్నది అన్న పాయింట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో సీన్లన్నీ కూడా, అంటే ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదేమో అసలు యాక్చువల్గా, బట్ ఇద్దరు కూడా అక్కర్లేదు అనుకుందాం, బట్ ఏదో పెట్టుకున్నారు. అది కూడా ప్రభాస్ గారి తాలూకా డిజైర్ మీదే. అంటే ఆయన ఎప్పుడు కూడా గంభీరంగా స్టిఫ్గా అసలు కరడుగట్టిన హీరోలాగా ఆయన సినిమాలు చేయడం ఆయనకి ఒక పరిపాటి అయిపోయింది. అందుకనే అతను రాధేశ్యామ్ చేయడానికి కానీ ఆదిపురుష్ చేయడానికి కానీ కారణం. ఈ సలార్లు, బాహుబలి ఇవన్నీ కూడా ప్రభాస్ని ఎట్లాగా కరడుగట్టిన మనిషిలా చూపిస్తాయి. అలా కాకుండా ఒక లైట్ వెయిన్లోకి రావాలి అనుకున్న ఆయన తాలూకా ఆలోచన ఏదైతే ఉందో అది 100% ఈ సినిమాలో పండింది. అండ్ మారుతి గారు చేసిన స్క్రీన్ ప్లే కూడా మంచి స్క్రీన్ ప్లే. కాకపోతే మొన్న స్వప్న గారు చెప్పినట్టుగా ఆవిడ ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్లో చెప్పారు, మన ఛాంపియన్ సినిమాకి సంబంధించినంత వరకు మీడియా అడిగితే ఇప్పుడు సినిమాలో కొన్ని స్టే షాట్స్ ఉంటాయి, కొన్ని ట్రావెలింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవన్నీ తీసేస్తే కేవలం ఎపిసోడ్స్ మాత్రమే మిగులుతాయండి అని. 3 ఏళ్ళు దీంతో ట్రావెల్ అయ్యి 3 ఏళ్ళు రాత్రి పగులు దీని మీద కష్టపడి పనిచేసిన తర్వాత వాళ్ళకి ఏ సీన్ రాయాలో ఏ సీన్ రాయకూడదో తీసిన సీన్లు పక్కన పెట్టారు, మళ్ళీ తీశారు, తీస్తూనే ఉన్నారు 3 ఏళ్ల పాటు.
ఆ 3 ఏళ్ల పాటు తీసేటప్పుడు వాళ్ళకి ఏ సీన్ పెట్టాలో ఏ సీన్ పెట్టకూడదో తెలియదు. అలాగని మనకు నచ్చాలని లేదు. దేర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ వాళ్ళు తీసింది మనకు నచ్చాలని. అలాంటి సినిమాలు ఎన్ని పోయినాయి? జనాల వరకు రీచ్ కాలేని సినిమా ఏదైనా ఒకటే. కానీ ఇది రీచ్ కాలేకపోవడానికి కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ ఇది కేవలం ఏదో ప్రేమ కథా చిత్రంలా చేద్దామని అనుకుంటే అది వేరే విషయం. బట్ ప్రభాస్ రేంజ్కి, ప్రభాస్ హైట్కి, ప్రభాస్ డైమెన్షన్కి ప్రేమ కథా చిత్రంలా చేస్తే సరిపోదు. దానికి ఎడిషనల్ ఇన్పుట్స్ చాలా కావాలి. ఆ ఇన్పుట్స్ అన్నీ దానిలోని ఇన్కల్కేట్ చేయడానికి, దానిలో అమర్చడానికి మారుతి గారి తాలూకు నరాలు తెగిపోయి ఉంటాయి. డైరెక్టర్గా నేను ఆ కాన్సెప్ట్ని నేను మాట్లాడుతున్నా. మారుతి కాకపోతే XYZ. కాబట్టి మనం పూర్తిగా దీన్ని కొట్టిపారేసి తీసిపారేసే సినిమా కాదు. కాకపోతే ఆ కథ అలాంటిది, ఆ కంటెంట్ అలాంటిది. ఆ కంటెంట్కి తగ్గట్టుగా సీన్లు రాసుకున్నారు. మరి తాతను చంపాలి, లేకపోతే నాయనమ్మ బతకదు, చచ్చిపోయిన ఆత్మను చంపడం ఏంటి? ఫిగరేటివ్ సెన్స్లో అసలు ఆ ప్యాలెస్, ఆ సీన్స్ ఎలా ఉంటాయి బిగినింగ్ నుంచి. కోర్స్ వాళ్ళు చేసుకున్న దాంట్లో ఒక సప్తగిరి కానీ, ఓ సత్య కానీ వాళ్ళు క్యారెక్టర్లు అంత గొప్పగా సపోర్ట్ కాలేకపోయాయి సినిమాకి, కథకి. ఎందుకంటే వాళ్ళు రాసుకున్నది అదే. బికాజ్ ఇట్ హ్యాస్ టు కమ్ టు ప్రభాస్. ప్రభాస్ దగ్గరికి వచ్చేయాలి, ప్రభాస్ చెయ్యాలి, ప్రభాస్ నిలబడాలి, ప్రభాస్ కొట్టాలి, ప్రభాస్ గెలవాలి. ఇది సినిమా. దేని మీద అందులోని అంత యాక్టివ్ విలనిజం లేదు. ఎందుకంటే ఆ కథ లాంటిది, చచ్చిపోయిన తాత కథ. కాబట్టి దీన్ని మనం ఏదో ఒక సినిమా మన మీద పడగానే, దీన్ని ఇందాక చెప్పాను కదా, ప్రభాస్ గారితో సినిమా అంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. యూ కెనాట్ వెరీ ఈజీలీ కన్విన్స్. ఒక టైంలో అమితాబ్ బచ్చన్ గారికి రచయితలు కథలు రాయమని చెప్పారు బాలీవుడ్లో. మా వల్ల కాదు, అమితాబ్ బచ్చన్కి మమ్మల్ని కథ అడగండి. ఆ టైంలో చాలా స్లాక్ పీరియడ్ అమితాబ్ గారు లాంటి హీరో కూడా చవి చూశాడు. బట్ మారుతి గారు చేసింది ఏంటంటే, తను ప్రభాస్ గారి కోరిక మేరకు తను కొత్తగా చెప్పాలి, కొత్తగా చూపించాలని ట్రై చేశాడు. అసలు బేసిక్గా ఈ సినిమాలో తక్కువన్నీ పక్కన పెట్టి అసలు తమన్ మ్యూజిక్ మాత్రం హారిబుల్ హారిబుల్ హారిబుల్. ఒక్క పాట బాగలేదు, ఒక్క పాట అర్థం కాలేదు. డైలాగులు, సీన్లో ఉన్న డైలాగులను డామినేట్ చేస్తూ ఆర్ఆర్ ఏంటది? ఆర్ఆర్ ఏంటి? ఆ సౌండ్ ఏంటి? దాన్ని ఎక్కడో కంట్రోల్ చేయలేపారు. ఎందుకంటే మొన్న ఫంక్షన్లో కూడా ప్రభాస్ గారు ఒక మాట చెప్పాడు, ఇంత సౌండ్ పోయాలంటే తమను తప్పితే ఇంకెవరు లేరని. సో ప్రతిదాన్ని నమ్మి చేయడం జరిగింది. చాలా సీన్లు తీసి మళ్ళీ పక్కన పెట్టారు, కొత్త సీన్లు తీశారు అని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకున్నారు. 3 ఏళ్ళు ఎందుకు పడుతుంది లేదు దానికి? విశ్వప్రసాద్ గారి సైడ్ నుంచి ఆయన పెట్టవలసిన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఆయన పెట్టవలసిన పేషెన్స్, సహనం, ఓర్పు, డబ్బు పెట్టి చేసిన సినిమా ఇది. అలాగని వాళ్ళు అంత కష్టపడ్డారని కాబట్టి మనం సినిమాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం, అదిరిపోతుంది సినిమా, మీరు అందరూ కూడా మెచ్చుకోండి, నచ్చుకోండి అన్న కాన్సెప్ట్ కాదు అది. ప్రతి సినిమా చిన్నదైనా పెద్దదైనా చాలా కష్టపడి చేస్తారు. రాజు వెడ్స్ రాంబాయికి దానికి ఉండే సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పేతవి అని. ఈ చిన్న సినిమాకు ఉండే ఇబ్బందులు చిన్న సినిమాకు ఉంటే, పెద్ద సినిమాకు ఉండే బాధలు పెద్ద ఉంటాయి. ప్రభాస్ సినిమా అది కాదు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు అన్ని కంటెంట్ ఎలిమెంట్స్ అన్నీ బాగున్నప్పటికీ కూడా ఆ కంపోజిషన్స్లో వాటిని పర్ఫెక్ట్గా ఒక ఆర్డర్లోకి తీసుకొచ్చి చెప్పడంలో మాత్రం కొంతవరకు వల్నరబిలిటీస్ ఉన్నాయి. అది ఆ కథని అంతకన్నా చేయలేరు. ఒక్క మారుతి గారినే ఇందులోని నిందించి మారుతి మీద అందరూ పడిపోవలసిన అవసరం లేదు. అది అందరూ అనుకుని చేసిన సినిమా అది. హీరో గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ అనుకుని ఈ సీన్స్ ఈ అన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి వాళ్ళు పడ్డ కష్టం ఏదైతే ఉందో సినిమాలో, అది కరెక్ట్గా మెటీరియలైజ్ అవ్వాల సినిమాలో. అది నా తాలూకా ఒపీనియన్ సినిమా మీద. రేపు అది 100% రేపు రాబోయే జనరేషన్స్కి బాగా నచ్చుతుందేమో కూడా. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్టు అవన్నీ, ఆ చక్రాలు ఆపరేట్ చేయడం బాడీలో, అవన్నీ యోగశాస్త్రంలో చెప్తారు కదా. అది ఎంత క్లాసిక్ పాయింట్ అది మాస్కి రీచ్ అవుతుందా? ఆ పాయింట్ మీద హీరోయిజం బిల్డప్ చేయగలరా? ఆ పాయింట్ మీద విలనిజం అన్నదాన్ని ఎంతవరకు వాళ్ళు బ్లోట్ చేయగలుగుతారు? ఇవన్నీ దాంట్లో ఉండే టెక్నికల్, స్టోరీ మేకింగ్లో ఉండే టెక్నికల్ ఇష్యూస్.
అనుకున్న దాన్ని మాత్రం చాలా అద్భుతంగా తీశారు. అక్కడక్కడ ల్యాగ్లు ఉన్నమాట వాస్తవం, అక్కడక్కడ కొంచెం సాగింది, సడన్గా లవ్ ట్రాక్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి వాటిలన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ యంగర్ జనరేషన్ డైరెక్టర్సు లేకపోతే ప్రొడ్యూసర్సు డైరెక్టర్ని డిస్టర్బ్ చేయకుండా డైరెక్టర్ ఏం చేద్దాం అనుకున్నాడో, ఇక్కడ మంచి సీరియస్గా కథ నడుస్తున్నప్పుడు ఇక్కడ క్లైమాక్స్లో ఐటమ్ సాంగ్ ఉండాలని చెప్పే నిర్మాతలు నాకు తెలుసు. కానీ అలాగని విశ్వప్రసాద్ గారు చెప్పారని నేను అంట్లా. అంటే డైరెక్టర్కి తను అనుకున్న కాన్సెప్ట్ని తను తీయగలిగితే, తీయనిస్తే అప్పుడు సినిమాలు బాగుంటాయి ఇండస్ట్రీలో ఎప్పుడైనా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.